తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో పొదిలిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పొదిలి పొగాకు వేలం కేంద్రంలో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు వేలాన్ని పూర్తిగా బహిష్కరించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఒంగోలు కర్నూలు ప్రధాన జాతీయ రహదారిపై చేరుకొని బైఠాయించారు. రహదారిపై పొగాకు బెల్లతో రైతులు రాస్తారోకోతో నిర్వహించడంతో వాహనాలు ఎక్కడెక్కడికే నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పొదిలి సీఐ రాజేష్ కుమార్, ఎస్ఐ రాజేష్ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతుతో మాట్లాడి వారికి నచ్చజెప్పి రాస్తారోకోను విరమణ చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. రాస్తారోకో ముగిసిన కొద్దిసేపటికి అదే మార్గంలో ఒంగోలు నుంచి మార్కాపురం వెళ్తున్న మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అక్కడ ఆగి రైతు ఆందోళనకు సంబంధించిన వివరాలు స్థానిక పోలీసులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వెల్లగక్కారు. పొగాకు బోర్డుకు వచ్చిన బెల్లలో కంపెనీలు కేవలం 20% మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యాపారస్తులు కంపెనీలు సిండికేట్గా మారి కనీస మద్దతు ధర లేకుండా ఇవ్వకుండా కేవలం 16,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తూ తమను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్క్ ఫ్రైట్ ద్వారా కొనుగోలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణమని రైతులు కన్నీటి పర్వతమయ్యారు. వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, పొగాకు ధర గిట్టుబాటు ధర, పొగాకు ధర గిట్టుబాటు ధర, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, పొగాకు గిట్టుబాటు ధర, పొగాకు 1000 కోట్ల గవర్నమెంట్ కేటాయించాలి, పొగాకు 1000 కోట్ల గవర్నమెంట్ కేటాయించాలి, మార్కెట్ పొగాకు రాష్ట్ర ప్రభుత్వం దించాలి, మార్కెట్ పొగాకు దించాలి, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, పొగాకు గిట్టుబాటు ధర, పొగాకు గిట్టుబాటు ధర, పొగాకు గిట్టుబాటు ధర, పొగాకు గిట్టుబాటు ధర, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత. ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి, ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి, ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, వర్తిల్లాలి పొగాకు రైతుల ఐక్యత, పొగాకు ధర గిట్టుబాటు ధర. అవునా?
ఏదో విషయం చెప్తే ఎట్లా చెప్పండి. గత సంవత్సరం పొగాకు గిట్టుబాటు ధర 16,000 ఉండేది, 36,000 ఉండేది. ఈ సంవత్సరం 16,000 నుంచి 25 లోపే. అది ఎక్కడ కూడా ఆ రేట్లకు కూడా పొగాకు కొనే పరిస్థితి లేదు. మొత్తం నోబిడ్ల శాతం ఎక్కువ ఉంది. మొత్తము కనీసం 75% నోబిడ్ శాతం ఎక్కువ ఉంది. అవి కూడా కొనడంలే. కనీసం రైతు ఇక్కడ పెట్టుకోవడానికి ఒక గోడౌన్ లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఈ సంవత్సరం వచ్చేసరికి కూలీ ఖర్చులు పెరిగాయి, కట్టెల ఖర్చులు పెరిగాయి, బ్యాటరీ కుత్తల రేట్లు పెరిగాయి. ప్రతి ఒక్కటి ఖర్చు పెరిగింది తప్ప మా రైతుకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ప్రతి ఒక్కటి ఖర్చులు పెరిగాయి తప్ప మా రైతుకు ఈ విధమైన గిట్టుబాటు ఈ ధర ఈయన ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తప్ప ఎక్కడా కోలుకునే పరిస్థితుల్లో ఎవరు లేరండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క రైతుల బాధలను గమనించి మార్కెట్ ద్వారా గాని ఎస్టీసీ ద్వారా ఒక 1000 కోట్లు ఎంతో కొంత కేటాయించి కొనుగోలు చేసే తప్ప ఇక్కడ రైతులు బయటపడే పరిస్థితి లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మరి ముఖ్యంగా మా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పేరు పొగాకు ధర 360 రూపాయలు ఉన్నది. ఇప్పుడు కనీసం 16,000 రూపాయలు కూడా వేయట్లే. అందుకని అంతకుముందు గవర్నమెంట్ మార్కెట్ రంగంలో దించారు. ఇప్పుడు అదే విధంగా మార్కెట్ రంగంలో దించాలి. ఆ విధంగా చేయమని మనవి. పొగాకు రైతులు పట్టించుకోవట్లే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అసలు పట్టించుకోవట్లే. 16,000 వేస్తున్నారు, కనీసం లోపేట్ చేస్తున్నారు. మార్కెట్ దించితే ఏ గోళ ఉండదు కదా. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ దయచేసి చంద్రబాబు నాయుడు గారు